చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. చంద్రబాబు అసెంబ్లీలో బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 30% రిజర్వేషన్లు తెస్తున్నట్టు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు, మైనారిటీలకు న్యాయం చేసింది వైఎస్ జగన్ మాత్రమే అని తెలిపారు. బీసీలకు వైఎస్ జగన్ ఇచ్చినన్ని పదవులు దేశంలో ఎవరూ ఇవ్వలేదన్నారు. వెన్నుపోటు పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చట్టం, బీసీలకి రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చి, అలాగే బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు తీసుకొస్తున్నట్టు, ఆయనే తెలుగుదేశం పార్టీనే బీసీలకి రక్షణని, తెలుగుదేశం పార్టీనే బీసీలకి అత్యధిక పదవులు ఇచ్చిందని, తెలుగుదేశం పార్టీనే బీసీలకి అనేక రకాలుగా అండదండలుగా ఉందని చెప్పి నేను అసెంబ్లీలో ఈరోజు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున డప్పు కొట్టుకోవటం జరిగింది. కానీ ఈరోజు తీరా చూస్తే ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఒక ప్రభుత్వం బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో రాజకీయంగా రాజ్యసభల దగ్గర నుంచి సర్పంచుల దాకా అనేక రాజకీయ పదవుల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు ఇప్పటిదాకా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరి కనీ విని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.